అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనమైనవి. ఇంకా గమనించాల్సిన ఒకానొక అంశం ఏంటంటే, ఇంతకుముందు రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొని వచ్చినప్పుడు బీజేపీ తన ఎజెండాను పక్కన పెట్టి రిజర్వేషన్లు తాము ఎత్తేయడం లేదని, బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతామని చెప్పడం, కాంగ్రెస్ వాళ్ళ ట్రాప్లో బీజేపీ నాయకులు పడిపోవడం. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి వచ్చిన వెంటనే కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాదు అమిత్ షా అని చెప్పడము, యోగి ఆదిత్యనాథ్ను తప్పిస్తారని చెప్పడము, 75 నిన్నవారు బీజేపీలో అధికార పదవుల్లో ఉండకూడదని గతంలో ఎల్కే అద్వానీ తదితర బీజేపీ సుమిత్రా మహాజన్ మరికొంతమంది నాయకులు ఒక పరంపర ఉన్నది, వారందరిని పక్కకు తప్పించి నరేంద్ర మోదీ నిలబడ్డారు. తాజాగా త్వరలో యోగి ఆదిత్యనాథ్ను కూడా తప్పించబోతున్నారు అని ఆయన కొన్ని సంచలనమైన విషయాలు అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడడం. ఆ మాట్లాడిన మాటలు జాతీయ స్థాయిలో కూడా అవి ప్రకంపనం కలిగించినాయి. అందుకే అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆ వ్యాఖ్యల విషయంలో అమిత్ షా స్పందించి 75 సంవత్సరాలు దాటినా సరే తమ ప్రధానిగా నరేంద్ర మోదీ ఉంటారు అని వారు చెప్పడం, రిటైర్ అవ్వాలన్నది బీజేపీ రాజ్యాంగంలో లేదు అని అమిత్ షా స్పందించడం. అంటే ఇండియా కూటమికి ఎవరు అభ్యర్థి అనుకున్నప్పుడు ఇండియా కూటమికి ప్రధానమంత్రి ఎవరు అంటే ఎవరు లేరని బీజేపీ ఇన్ని రోజులు ప్రచారం చేసుకుంటూ వస్తున్నది. కానీ ఎన్డీఏలో ఎవరు ప్రధానమంత్రి, నరేంద్ర మోదీనా అమిత్ షానా, ఎవరు ఉండబోతున్నారు? 75 ఏళ్ళు దాటిన తర్వాత ఉండకూడదు కదా అంటే అమిత్ షాను ప్రధానమంత్రిని చేయాలని నరేంద్ర మోదీ ఓట్లు అడుగుతున్నారు అని చెప్తున్నారు. దీంతో పాటుగా భారతీయ జనతా పార్టీకి 250 లోపే లోక్సభ స్థానాలు రాబోతున్నాయి, ఇండియా కూటమి అధికారంలోకి రాబోతున్నది, తన మద్దతు ఆ కూటమికి ఉండబోతుందని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ చెప్తూ ఉన్నారు. పైగా తాను అందరితో మాట్లాడాలని, తాను ఎందుకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు, ఈ విషయాలన్నీ కూడా వరుసపెట్టి చెప్పడం. దీంతో పాటుగా బీజేపీ ఏతర రాష్ట్రాల్లో ఉన్న వారి పేరు కూడా ముఖ్య నాయకులు ముఖ్యమంత్రులు ఉన్నవారిని అందరినీ జైలుకు పంపిస్తారు మరోసారి కనుక మోదీ ప్రధానమంత్రి అయితే అని చెప్పడం. ఇక్కడ గమనించాల్సింది విపక్ష నాయకుల విషయం ఎట్లా ఉన్నా సరే అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు విచింత బీజేపీలో అవి ఒక రకమైన గందరగోళ చర్చకు దారితీసినాయి. లేనిపోని అనుమానాలకు అపోలో కూడా ఒక ఛాన్స్ ఇచ్చేలా ఉంది అనే ఒక అభిప్రాయం ఉన్నది. ఎందుకంటే గత అనుభవాన్ని తీసుకున్నప్పుడు మనం ఎల్కే అద్వానీ తీసుకున్నా సరే, లేకపోతే కనుక ఆర్ఎస్ఎస్ బీజేపీలో సీనియర్ మోస్ట్ నాయకులుగా ఉన్నవారు, ఆ సుదీర్ఘకాలంగా భారతీయ జనతా పార్టీని బతికించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ మెల్లమెల్లగా పక్కకు తప్పుకొని పోయిండు. నరేంద్ర మోదీ బలంగా బయటికి కనబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది కూడా జరగబోతున్నది కూడా అదే అని చెప్పడము, యోగి ఆదిత్యనాథ్ విషయాన్ని కూడా ఆయన తెరపైకి తీసుకొని రావడము, నెక్స్ట్ ప్రధాని అమిత్ షా అని చెప్పడము. ఇప్పటికే పార్టీలో సీనియర్లు ఉన్నారు. దీంతో పాటుగా వారు ఒక విధానాన్ని అనుసరించి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయేవారు. కాబట్టి పాత సంప్రదాయపు లేదా సిద్ధాంతపరమైన బీజేపీ కాకుండా ఇవాళ రాజకీయంగా ఎంత వీలైతే అంత, ఎంతమందిని వీలైతే అంతమందిని తనలో చేర్చుకుని రాజకీయంగా విస్తరించే బలపడే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉన్నది. కాబట్టి ఒక నాయకుడు పక్కకు జరిగితే కనుక ఆ నిర్మాణం అంతా కూడా పక్కకు జరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు కూడా భారతీయ జనతా పార్టీలో ఓ చర్చకు కారణమయ్యేలా, వాళ్ళ గందరగోళానికి కారణమయ్యేలా మైండ్ గేమ్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలని ఒక అభిప్రాయం ఉన్నది. రెండో అభిప్రాయం, కేజ్రీవాల్ చెప్పినట్టుగా జరగదు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉంటారు, బీజేపీ రాజ్యాంగంలో అలాంటివి ఏమీ లేవు, లేనిపోని అపోహలకు అనుమానాలకు తావులేదని చెప్పి ఆయన రెస్పాండ్ కావడం. అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలకు స్పందించడం అంటేనే వాస్తవానికి బీజేపీ నాయకులు 10 ఏళ్లలో ఎవరి ప్రశ్నకు స్పందించలేదు. వారి ప్రశ్నలకే మిగతా వాళ్ళు స్పందించే అవకాశం కూడా లేకుండా పోయిన మొత్తం ఏకపక్షమే ఉన్నది 10 సంవత్సరాల పాటు. కానీ ఇప్పుడు అది ఆ వాతావరణం కనిపిస్తలేదు. ఈ చర్చకు ఒకానొక ప్రశ్నకు అవతలి వారు రెస్పాండ్ కావడం అంటేనే ఆ ఒక ఆస్కారం అక్కడ చర్చకు ఉన్నది అని అర్థం. కాబట్టి లేదు, ఇట్లాంటి అపోహలకు అనుమానాలకు తావు లేకుండా ఉండాలంటే వెనువెంటనే స్పందించాలని చెప్పడం కూడా మరొక అంశం. ఎందుకంటే ఇంకా 3-4 దశలుగా ఎన్నికలు జరగవలసి ఉన్నది. నష్ట నివారణ కోసమై కూడా స్పందన అనివార్యమవుతుంది. ఏదేమైనప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం ఎట్లయితే అవుతున్నాయో, ప్రజల మధ్య చర్చకు దారితీస్తున్నాయో, బీజేపీలో కూడా లేదా ఎన్డీఏ కూటమిలో కూడా ఒకానొక చర్చకు లేదా ఇండియా కూటమిలో ఒకానొక నైతిక బలానికి కారణంగా లేదా ఒక సూచనగా వీటిని భావించవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.